జైన మతం, బౌద్ధ మతం దాదాపు ఒకే సందర్భంలో వచ్చినటువంటి మతాలు. జైన గాని బౌద్ధ మతానికి సంబంధించినటువంటివి. ఇక్కడ జైనాలో విజేత అని అంటే మహావీరుడికి సంబంధించినటువంటి అతను ఎప్పుడు అనంటే క్రీస్తు పూర్వం 599 నుంచి 522 మధ్యన. 599 ఎప్పుడు? క్రీస్తు పూర్వం అని అంటున్నాం, బిఫోర్ క్రైస్ట్. 522 మధ్యన కొన్ని బోధనలను తెలియజేయడం జరిగింది. ఈ బోధనలనే జైన తత్వము అని అంటాం. సో ఇక్కడ ఎవరు అనంటే మహావీరుడు అని అంటున్నాం. ఎవరు? మహావీరుడు. ఇతన్నే విజేత అని కూడా పిలుస్తారు. సో ఈయన మత బోధనలు చేసిండు. ఈ బోధనలే ఏమైనవి అనంటే జైన మతానికి సంబంధించినటువంటి మతం, రిలీజియన్ ని ముందుకు తీసుకువెళ్లేందుకు ఇవి వచ్చినాయి. మరి దేన్ని బేస్ చేసుకుని ఈ బోధనలు చేశాడు ఇతను అనంటే జైన మతానికి సంబంధించి అప్పుడున్న కాలంలో అవినీతికి వ్యతిరేకంగా ఈ బోధనలు వచ్చినాయి. ఎప్పుడు? క్రీస్తు పూర్వం కూడా అవినీతి ఉందంట. ఆ అవినీతికి యాంటీ కరప్షన్, ఈ అవినీతికి వ్యతిరేకంగా బోధనలు అనేవి రావడం జరిగింది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ జైన అనేటువంటి పదం జీనా అనేటువంటి దాని నుంచి తీసుకోవడం జరిగింది. జైన అనేటువంటి పదం దేని నుంచి తీసుకున్నారు అనంటే జీనా. జీనా అంటే ఎవరు అనంటే విజేత. సో ఇక్కడ ఫస్ట్ విజేత ఎవరు? మహావీరుడు. సో ఇలా ఈ జైన మతానికి సంబంధించి అంతర్లీనంగా ఇక్కడ పరిత్యాగం, స్వీయ విజయము అనేటువంటివి ముఖ్యమైనటువంటి అంశాలుగా చూస్తారు. ఇక్కడ సర్వసంగ పరిత్యాగము అని అంటే ఇంకేం లేదా మనిషికి. సర్వసంగ పరిత్యాగం, అన్ని త్యజించడం, అన్ని లీవ్ చేయడం. అలాగే దీనితో పాటు దీని ద్వారా నీకు నువ్వే విజయం సాధించడం. జైనాకి సంబంధించినటువంటి వారికి ఒంటి మీద బట్టలు కూడా ఉన్నాయండి.